జగన్మోహన్ రెడ్డి గారి హామీలంటే తెలియదు, హామీలకి విలువ లేదు. హామీలంటే ఎన్నికలప్పుడు ప్రజానికి కనుక్కుని ఓ అనేటువంటి యాక్షన్లు చేయటం తప్పదేది. ఇచ్చినటువంటి హామీలంటే ఏడాదిలో పూర్తయ్యేలోపే 95% పైబడి ఖచ్చితంగా అమలు అవుతాయి. దానిలో భాగంగానే పెన్షన్లకు సంబంధించి 1000 రూపాయలు పెంచిచ్చారు. అంగవికలాంగులకు సంబంధించినటువంటి వికలాంగు పెన్షన్కి మొత్తం 6000 రూపాయలు చేశారు. డయాలసిస్ పేషెంట్లకి షుగర్ ఉన్నటువంటి వారికి 10,000 రూపాయలు చేశారు. 15,000 రూపాయలు ఆరోగ్యం బాగున్నటువంటి వారికి ఇస్తున్నటువంటి పరిస్థితిని చూసాం. జగన్మోహన్ రెడ్డి నిజంగా అది కరెక్ట్ అయితే పెన్షన్ 1000 రూపాయలు పెంచుతానంది. 5 సంవత్సరాలు 250 చొప్పున మొదటి ఏడాది కాకుండా తర్వాత 4 ఏడాదులు 250 రూపాయలు చొప్పున పెంచాడు. ఎంతవరకు కట్టు సంక్షేమ పథకాలు అన్నాడు. అర్హులైనటువంటి వారు 100కి 100% ఉంటే వాళ్ళలో 10% కూడా లేకుండా చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునేటువంటి విధంగా చేశాడు. చాలా తప్పు సార్ అది. మరి ఆడు ఏ లెక్కలో సూచించాడో కానీ ఒక హిందూ ధర్మాన్ని సర్వనాశనం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇష్టాపరంగా వాళ్ళ సంబంధించిన దళితులకి ఆ కులాల పేర్లు వదిలే సార్, వాళ్ళ క్యాస్ట్ సంబంధించిన వాళ్ళకి యేసుప్రభు మతం వాళ్ళకే కానీ ఎవరికైనా కానీ వాళ్ళ కాంట్రాక్టులు అప్పు చెప్పి మా హిందూ ధర్మాన్ని దెబ్బచేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. హిందూ ధర్మం అనేది ఎప్పుడు ఆయన్ని వెంటాడతారు. అది చాలా తప్పు. వెంకటేశ్వర స్వామి అంటే కలియుగ దైవం, అందరూ రూపం. కానీ మనకి వెంకటేశ్వర స్వామి అంటేనే చెప్పుకో పరిస్థితి. ఆయన దేవుడిని మనం అలా కొలుస్తాము. పక్కానండి ఇది కావాలని చేసిందే తప్పించి మా పార్టీని దుద్దాలనుకుంటే టీడీపీ పార్టీని అది తప్పది. కాంట్రాక్టులు మొత్తం ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారే. ఇప్పటికీ వాళ్ళే కొనసాగుతున్నారు. ఇలాగా తిరుపతి దేవస్థానానికి బ్యాట్ తేవాలని చెప్పి చేస్తున్నారని చెప్పి తెలియజేస్తాం. ఏమంటే బురద జల్లుతాకి మేము ఉండే అని చేస్తున్నామా? ఆ కాంట్రాక్టులు చేసేవాళ్ళు ఎవరు? ఇప్పటికీ మీరే కొనసాగుతున్నారుగా. ప్రపంచవ్యాప్తంగా తిరుపతి వెంకటేశ్వర స్వామి గారి నంబర్ 1 దేవస్థానం. హిందువులందరూ ఆరాధ్య దేవుడు. అక్కడ అన్యమత ప్రచారం చేస్తూ తిరుపతి కొండని కూడా పవిత్రతను పాడు చేస్తున్నటువంటి వ్యక్తి అనేక సందర్భాల్లో మీ మీడియా ద్వారానే బహిర్గతం చేసినటువంటి పరిస్థితి. చివరికి అక్కడ తిరుపతిలో తీసుకొచ్చిన లడ్డూలు 15-20 రోజుల తర్వాత కూడా వెళ్ళినటువంటి భక్తుడు ఇక్కడ ఉన్నటువంటి భక్తులకు పంచితే సువాసనతో కూడినటువంటి నెయ్యి వాసన వస్తూ అనేక రకాలుగా ఆ పవిత్రను కాపాడేటువంటి విధంగా దండం పెట్టుకున్నాడు. ఆ కొండ నుంచి కింద దిక్కు ముందు అది ఆరిపోయి ఏమాత్రం నాణ్యతతో లేనట్టు అనేక సందర్భంగా తీరా దాన్ని ప్రయోగిస్తే జంతువులకు సంబంధించినటువంటి కొవ్వు దానిలో వేసి నెయ్యి వేయకుండా తయారు చేసినటువంటి దుర్మార్గుడు, దుష్ట కుతంత్రాలతో కూడినటువంటి జగన్మోహన్ రెడ్డి హిందూ మతాన్నే కాకుండా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఆ భగవంతుడైనటువంటి వెంకటేశ్వర స్వామిని కూడా అపవిత్రత చేసేటువంటి విధంగా పాటిస్తాడు. తిరుమల తిరుపతి దేవస్థానం రోజా లాంటి వ్యక్తి డైలీ పొద్దున టోకెన్ల రూపంలో రోజు ఒక 40-50 మందిని L1 L2కి తీసుకెళ్ళిపోయి రోజు లక్షలాది రూపాయలు కాజేస్తున్నటువంటి పరిస్థితిని కూడా అరికట్టలేని పరిస్థితి. అది వ్యాపార కోణంలోనే తిరుపతి తిరుపతి దేవస్థానాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చూసింది తప్ప అది దేవుడిది, ఆ పవిత్రత కాపాడాలా, హిందువుల మనోభావాలు దెబ్బకొద్దకుండా ఉండాలా, ప్రపంచవ్యాప్తంగా ఆ దేవాలయానికి ఆ కొండకున్నటువంటి పవిత్రను ముందుకు తీసుకోవాలని ఎక్కడా లేదు. అందులో ఎవరైనా సరే హిందూ దేవాలయానికి సంబంధించినటువంటి దానిలో అక్కడ ఉన్నటువంటి ధర్మకర్తల్ని, ఆ హిందూ శాస్త్రాలు తెలిసినటువంటి వ్యక్తిని, హిందూ దేవాలయాల పవిత్రను కాపాడేటువంటి వ్యక్తులను పెట్టాలి తప్ప వాళ్ళ బాబాయ్ అయినటువంటి సుబ్బారెడ్డి ఎక్కడికి పోతున్నాడు? వేరే దీనికి వెళ్తున్నాడు. కానీ వేరే దీనికి వెళ్తున్నాడని చెప్పి ఆ మతాన్ని కానీ ఆ దేవుని కానీ మనం చూసుకోవాలా. కానీ ఎవరిని ఎక్కడ పెట్టాలో కూడా లేకుండా దోపిడీ చేయడానికి ఏ రకంగా అవకాశం ఉంటుంది? తిరుమల తిరుపతి లడ్డు గత పవిత్రతని కాపాడేటువంటి విధంగా ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారిని ముందుకెళ్తుంది.